మానవ సంబంధాలు ఎప్పుడూ కూడా అవసరాల మీదే ఆధారపడి ఉంటాయి, అనుమానం ఎలా. జీవితాంతం ఇంతే. నువ్వు 100 ఏళ్ళు బతికినా ఇంతే, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చి 200 ఏళ్ళు బతికినా అంతే. చేసే ఉపకారాలు ఆగిపోయాయంటే విమర్శలు మొదలైపోతాయి. అక్కడ ఇదివరకు చేసేవాళ్ళు ఈ మధ్యన ఏమైందో అని మాట్లాడతారు. ఏమైంది? జీవితాంతం చెయ్యాలా? ఇక వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవా? అసలు ఉపకారాలు అపకారాలు మొత్తం మానేసి ఆయన ఏదో జపంలో ఉన్నాడేమో, నీకెందుకు ఆ గొడవ? దాతా భవతి యాచక అంటాడు భారతం. దానాలు కూడా ఎక్కువ చేస్తే వాడు చివరికి చెప్పదాల్సిన పరిస్థితి వస్తుంది. దాతా భవతి యాచక. అలా కాకూడదండి. ఎప్పుడు దానాలు చేయొచ్చు, మంచిదే. కానీ కొంతమంది దృష్టి ఎలా ఉంది, ఇచ్చేద్దామంటే చివరికి నువ్వు చెప్పచ్చుకుంటావు. ఆ స్థితి రానేమో గొప్ప. మనకి ఎవడు చేయడు. ఇక్కడ లోకం ఎలా ఉంటుందంటే, ఫలం కనుక పర్వతం అంత ఫలితం కనపడితే మనం చాలా గౌరవిస్తారండి, ప్రేమిస్తారండి బంధువులు మిత్రులు అందరూ కూడా. నీకు ఉపకారం చేయనంత మాత్రాన చెడ్డవాడే. లోకం ఎలా ఉంటుందంటే, మనం ఉపకారాలు చేస్తూ ఫలితాలు ఇచ్చినంతకాలం ఒకలా ఉంటుంది, ఆ ఫలితాలు ఆగిపోతే ఇంకోలా ఉంటుంది. కానీ అమ్మవారి కరుణ ఎలా ఉంటుందంటే, నైష్ఫల్యం మమాంతంబుగా జలపాతంబుగా మీద దూకిన నిష్ఫలత్వం. మనం ఏమీ చెయ్యలేకపోవడం కనపడించింది అనుకోండి, వెంటనే శత్రుత్వం పెరిగిపోతుంది. కానీ అమ్మవారు ఎలాంటిది అంటే, మనం ఏదైనా చేసినా చెయ్యకపోయినా, అక్కడ ఏమన్నా ఆకు పువ్వు పెట్టినా, ఒకవేళ ఏమీ పెట్టకపోయినా, ఏమీ తేలేదమ్మా ఏమనుకోక ఒట్టి చేతులతో వచ్చా పర్వాలేదు, ఒట్టి చేతుల్లో మంచి నమస్కారం పెట్ట. చేతిలో ఏదైనా ఉంటే దండం పెట్ట. కొబ్బరికాయ ఉండగా దండం ఎలా పెడతావు? ఇంతలా ఉంటుందా నమస్కారం? మధ్యలో కొబ్బరికాయ దాని దండం అర్థం. అట్టిపండు ఉండగా దండం ఎలా పెడతావు? 100 రూపాయల నోటు ఉండగా దండం ఎలా పెడతావు? మధ్యలో ఎక్కడో అడ్డం వస్తుంది, జారిపోతుందేమో అని యథోపంగా సరిపోతుంది దాని గురించి. 100 రూపాయల నోటు పట్టుకుని దండం పెట్టాం, ఇది ఎవరో కొట్టేస్తారేమో, ఇదెవరో, ఈ 100 చూసుకోవడం సరిపోయింది నాకు. 100 అమ్మవారు వెళ్ళేది అక్కడ. అది ఏమి లేకుండా ఉంటే ధనం స్వప్నం.